వరకు ఎంతగానో నీ బలిష్టమైన రకాల చాటుకు మమ్మల్ని భద్రపరిచావు. నైనా స్తోత్రములు ప్రభు. సంవత్సరంలో ప్రభు మొదటి ఆదివారం ప్రభావ మేమందరము ప్రభావ నీ మందిని ముందు చేరి ప్రార్థించడానికి ప్రభావ నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి ఈ విశ్రాంతి క్రమమును ప్రభావ ఆచరించడానికి మీకు మహిళలు చూపిన నీ అత్యధికమైన కృపను బట్టి నీకు వేలాది స్తోత్రములు ప్రభు. సమయం మందు ప్రభు జరిగిన కార్యక్రమాలన్నింటిలో మీరు మా జీవితాన్ని నడిపించారు. ఈ సమయం మందిని లేఖనం తెరిచి ఉన్నాం. నేను మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మా ప్రాణాత్మలకు కావలసిన నీ యొక్క నేను ఆదరణకరమైన మాటలు ప్రభు మీరే మాకు అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి. చిన్న ప్రార్థన పరలోకం చేయించుకొని తిరిగి ప్రతిఫలం దయచేయమనొచ్చు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు సెలవిస్తున్న మాట ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. ఆయన ఏం చెప్తున్నాడమ్మా? ధైర్యము తెచ్చుకొనుడి. రెండవ మాటగా నేనే ఉన్నాను అని చెప్తున్నాడు. మూడవ మాటగా భయపడకూడని ఆయన మనతో సెలవిస్తూ ఉన్నారు. నిజమే, ఆయన ఇక్కడ మనతో చెప్తున్న మాట ధైర్యము తెచ్చుకోవాలి. ఏం కావాలి మనకి? ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి అంటే ఆయన మన పక్షమున ఉన్నాడు కనుక మనము ధైర్యము తెచ్చుకోవాలి. ధైర్యము తెచ్చుకోవడమే కాదు, ఆయన ఉన్నాడని మరి గొప్ప భయమును కూడా మనం ఏం చేయాలి? కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి ధైర్యం అనేది మనము తెచ్చుకోవాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం అంతా మనము గడిపిన విధానం ఏంటి అంటే మొత్తం యావత్తు ప్రపంచం అంతా కూడా గొప్ప వ్యాధితో నిండిపోయి ఎవరు కూడా మనశ్శాంతిగా లేని దినాలను పరిస్థితుల్ని మనము చూసి ఉన్నాము. కేవలం అది ఒక కుటుంబానికి చెందింది అయితే ఆ కుటుంబమే ఆ యొక్క వేదన భరించేవారు, మిగిలిన వారందరూ ప్రశాంతంగా ఉండేవారు. లేదు అది ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక దేశానికి సంబంధించిన వ్యాధి లేకపోతే ఏదైనా పరిస్థితి అయితే ఆ యొక్క దేశం మాత్రమే నలగొట్టబడేది, మిగతా దేశాలన్నీ ఎంతో ప్రశాంతంగా ఉండేవారు. కానీ మరి మనం చూసినట్లయితే గడిచిన సంవత్సరం అంతా కూడా వ్యాధే కాదు, వర్షాలే కాదు, ఇలాగూ అనేకమైనవి కూడా మొత్తం ప్రపంచాన్ని తలక్రిందులుగా చేసి ఉంది. ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మనం ఏం చేయాలి? ధైర్యము తెచ్చుకోవాలి. రాబోయే సంవత్సరంలో దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనకి గొప్ప కృపను ఆయన మన ఎడల అనుగ్రహిస్తాడని ఒక ధైర్యాన్ని ఏం చేయాలి? మనము కలిగి ఉండాలి. అంతేకాదు ధైర్యం ఉంది, ధైర్యంతో మనం ఉన్నాము, రాబోయే సంవత్సరంలో మనకి ఇంకేమి అదుపు ఏమి లేదు, చక్కగా మనం ఉండవచ్చు అనే ధైర్యం కలిగి ఉన్న మనము ఆయన ఉన్నాడని ఏం చేయాలి? భయపడాలి. ఏం చేయాలండి? ఆయన ఉన్నాడని మనము భయపడవలసిన వారమైనా. పోయిన సంవత్సరం అంతా మనకు అంత వ్యతిరేకంగా ఉంది, ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుందనే ధైర్యము మనకు ఉండాలి. అంతేకాదు ఆయన మనతో ఉన్నాడన్న భయమును కూడా మనం ఏం చేయాలి? కలిగి ఉండవలసిన వారమైన. ఆయన సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాం, ఆయన కలిగి ఉన్నాం, ఆయన యొక్క శక్తిని మనం ఆశ్రయించి ఉన్నాము గనుక ఆయన ఎడల మనం నడవలసిన విధులేంటో, ఆయనను బట్టి మనం నేర్చుకోవాల్సిన ఆ యొక్క పరిస్థితులు ఏంటో మనం తెలుసుకుని అట్టి రీతిగా మనం నడిచినప్పుడు మనం ధైర్యం కలిగి ఉండటంలో ఒక అర్థం అనేది మనకు ఉంటూ ఉంటుంది. అంతేకాని దేవునికి భయపడకుండా, దేవుని యొక్క మాటను లక్ష్యపరచకుండా మరి మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ మనం ధైర్యంగా ఉన్నాము అంటే అది ఏ మాత్రం కూడా మనకు క్షేమాన్ని అనేది ఏమాత్రం కూడా ఇవ్వదు. క్షేమం అనేది మన జీవితాల్లో ఏమాత్రం కూడా కలిగించదు. ఆ ధైర్యం వలన మనకు ఆయాసము ప్రయాసమే తప్ప మరి దేవునికి మనం భయపడకపోతే మనకు ఏమాత్రం కూడా క్షేమం అనేది మన జీవితాల్లో మనము చూడలేం. మనం ధైర్యం తెచ్చుకోవడం అనే మాట మనకి మంచిదే, కానీ ఆయన ఉన్నారనే భయాన్ని కూడా మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. ఆయన మనల్ని చూస్తున్నారు, మన నోటి మాటనే కానీ, మనం చేసే ప్రతి పనే కానీ, మనం నడిచే ప్రతి త్రోవనే కానీ ఆయన చూస్తున్నాడు. మనం ఆయనకు భయపడాలి, లోబడాలి అనే గొప్ప జ్ఞానమును మనం ఏం చేయాలి? కలిగి ఉండవలసిన వారమైన. వ్యర్థంగా మన జీవితాన్ని జీవించడం కాదు, కానీ ఆయన ఉన్నారనే భయము కలిగి ఉండాలి. ఆయన మనతో ఉన్నారు గనుక
మనం ప్రతి సమస్యను జయించవచ్చుననే ధైర్యమును కూడా మనము కలిగి ఉండాలి. అందుకే ఆయన మనకొక మరి ప్రామిస్ చేస్తూ ఉన్నారు, ఒక వాగ్దానం మన దేవుడు చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండొంతలుగా మీకు మేలు చేస్తుందనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే బంధకములలో పడి ఉన్నాము, అయినా సరే మనకేముంది, నిరీక్షణ అనేది ఉంటుంది. మన గడిపిన సంవత్సరాలన్నీ కూడా ఎంతో బంధింపబడిన పరిస్థితి, ఎంతో బంధకాల్లో ఉండి నలిగిపోయిన పరిస్థితి, అయినా సరే మనకు ఒక నిరీక్షణ ఉంది. రాబోయే సంవత్సరంలో దేవుడు మన ఎడల తప్పక మరి మనల్ని విడిపించి బలపరుస్తాడనే ఒక నిరీక్షణ మనకు ఉంటూ ఉంది. ఆ నిరీక్షణను బట్టి దేవుడు ఏం చేయమంటున్నాడు, మరలా మీ కోటను మీరు ప్రవేశించండి. మీ కోటను మీరు ప్రవేశిస్తే మీకు రెండంతల మేలును మీకు కలుగజేస్తానని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఆ కోట, ఏమిటి ఆ ఆశ్రయము, ఏమిటి మనము మరి ఆయన సన్నిధిలో ఉండవలసిన తీరు ఏంటి అంటే, ఆయనకు భయపడి ఆయన చెప్పినట్టుగా మనము జీవించడమే మరలా మన కోటను మనము ప్రవేశించడం అయ్యున్నది. గడిచిన సంవత్సర కాలం అంతా మరి మనం కలిగిన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధికి రాలేకపోయాం, దేవుని సన్నిధిని ఆరాధించడానికి మనకు వీలు లేకుండా పోయింది. కానీ రాబోయే సంవత్సరంలో ఆయన మనల్ని విడిపించిన ఉన్నాడు గనుక ఆ విడిపింపబడిన స్థితి నుండి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనము గడపవలసిన వారమైన మనకు ఉన్న అనేకమైన వారాల్లో చక్కగా ప్రార్థనలు దేవుని సన్నిధిలో జరుగుతూ ఉన్నాయి. మంగళవారం ఉపవాస ప్రార్థనే కానివ్వండి, బుధవారం స్త్రీల ప్రార్థనే కానివ్వండి, అలాగే శనివారం గొలుసు ప్రార్థన, రాత్రి ఆత్మకూడిక, ఆదివారం ఆరాధన. ఈ ఆరాధనలన్నింటిలో మనం ఏం చేయాలి, పాలు పంపులు అనేది పొందవలసిన వారమైన. ఎన్ని సంవత్సరాలు మనం ఏ విధంగా జీవించామో, ఎలాగున్నామో మనల్ని మనం పరీక్షణ చేసుకుంటూ రాబోయే సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మనకు ఎలాగైతే వీలును అనుగ్రహించాడో ఆ వీలును బట్టి మనం ఏం చేయాలి, ప్రతి వారము ప్రతి దినము దేవుని సన్నిధిలో ఏం చేయాలి, మనం కనబడవలసిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏ ఆశీర్వాదాన్ని పొందామో, ఆయన సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఇక్కడ అందరము కూడా మనం అనుభవించిన పరిస్థితులే. ఎవరము కూడా వాటిని దాటి ఏమాత్రం కూడా లేవు. అన్యులుగా ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంది, దేవుని సన్నిధిలో నియమ నిబంధనలతో మరి ఆ యొక్క కట్టుబాటులో ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో ఇక్కడ మనం అందరం కూడా అనుభవించిన వారమే. కనుక మరి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం మరి గట్టిగా చేపట్టుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి, భయభక్తులు కలిగి ఆయన్ని సేవించవలసిన వారమైన. మనకు అనుగ్రహింపబడిన ఏ సమయాల్లో కూడా మరి సమయాన్ని వ్యర్థం చేసుకోక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఏం చేయాలి, బలవంతులముగా మనము ఎదగవలసిన వారమైన. అందుకే ఆయన చెప్తున్నాడు, మీ కోటను మరలా ప్రవేశించండి. ఏం చేయాలి, మీ కోటను మరలా ప్రవేశించాలి. చక్కగా మరి బిడ్డ వివాహాలైన స్థితిని బట్టి ఆ యొక్క కాపురాలు వారికి అప్పగించి అత్తలైనటువంటి వారు ఏం చేయాలి, అత్తగారులు ఏం చేయాలి, దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు, బిడ్డల వివాహాలైన ఎవరి కాపురాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి అత్తగారులు ఏం చేయాలి, దేవుని సన్నిధికి విడుదల ఉన్నంత వరకు కూడా దేవుని సన్నిధికి రావాల్సిన వారేమై ఉన్నాం. అలాగే భర్తలు లైన్లకు వెళ్ళే వారు ఉన్నారు, అటువంటి వారు ఏం చేయాలి, సమయం దొరికిన ప్రతిసారి కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆ గొలుసు ప్రార్థనలో, మంగళవారం ఉపవాస ప్రార్థన, బుధవారం స్త్రీల ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడు మనకి ఇచ్చిన విడుదలను ఏం చేయాలి, సద్వినియోగం మనము చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు బంధింపబడిన స్థితిలో ఉన్నట్టే విచారంగా మరి ఏదో వేదన అనుభవిస్తున్న వారంగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చాడు. ఆ సంతోషంలో నుండి దేవుడిని మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉండాలి,
ఆరాధిస్తూ ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం ఎరిగిన వారిని మన కోటల్ని మరలా ఏం చేయాలి, మనం ప్రవేశించవలసిన వారమైన మన బిడ్డలకు మంచి జీవితాలు రావాలన్నా, మన బిడ్డలు ఉన్నతమైన స్థానాల్లో ఎదగాలన్నా మనం కేవలము దేవుని మీదనే, అలాగే దేవుని యొక్క ప్రార్థనలోనే మన బిడ్డలను మనము పెంచినప్పుడు వారు గొప్ప ఆశీర్వాదం చూస్తారు. మన ఎడలో మనల్ని బట్టి అనేక మంది కూడా దేవునికి లోబడతారు. కనుక మరి దేవుడు చెప్తున్న మాట ధైర్యము తెచ్చుకొనుడి అని అంటున్న దేవుడే నేనున్నాను కనుక మీరేం చేయాలి, భయపడకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగని మరి ఆయన ఉన్నాడు కదా అని మన ఇష్టానుసారంగా జీవించడం కాదు, కానీ ఆయన ఉన్నాడనే భయమును, దైవానుసారమైన దైవ చిత్తానుసారమైన భయమును కూడా మనం ఏం చేయాలి, కలిగి ఉండాలి. అలాగూ కలిగి ఉండి దేవుని సన్నిధిలో మనం ముందు కొనసాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు దిల్లు పొందకు, భయము చెందకు నీవు దిల్లు పొందకు. సమయంలో పిల్లల సాగుగా వచ్చి పిల్లల వర్తమానాన్ని చదవాల్సిందిగా ప్రభుత్వ వారి పేరుతో ఆహ్వానిస్తారు. కీర్తన గ్రంథము 117వ కీర్తన 24వ వచనం, 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి చాలా మనం ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధ బ్రహ్మల రాజా దయచేసి ప్రార్థిస్తుంది నాయన. మాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెస్తున్న ప్రభా, మాకంటే అన్న చిన్నగల వారి విద్యావంతులు జ్ఞానవంతులు మరణిస్తుండగా నాయన ఏకత్రైనప్పుడు ప్రభా నాయన తండ్రి ఇటువంటి స్థితిలో పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రభా నాయన తండ్రి లేఖనము తండ్రి స్తోత్ర ప్రభా సహాయం చేస్తున్న దేవుని నూతన సంస్థలో ప్రభా అడిగి పెట్టిన ప్రభు ఎంతో చరిత్రమాలంట్లో మీకు చూపించే ప్రభు వాక్యం నన్ను కొద్ది క్షణం చూడడం మరుగుపరుచుకుంది, మరిగి నిశ్శబ్దాన్ని పరిచిన వాక్యం మీ దేవుడు వస్తున్న ప్రభా ఆ యాత్రల పక్కన మళ్ళ పక్కన ప్రతిఫలం పడిపోతున్నారు భూముల్లో పడబడుతూ సహాయం చేయ ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన ప్రతిఫలం దాచని పరిశుద్ధమైన పాదం స్తుతించి మేము చెడగడికి వచ్చినాము తండ్రి. ఇక్కడ దావీదు మహారాజు గారు ఒక మాట రాసినారు. అది ఏంటంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. కాబట్టి ఈ సంవత్సరంలో మనకి సంతోషం ఉన్నదంటే, ఆనందం ఉన్నదంటే ఇక దినము చూడలేక గడిచిన 2020 సంవత్సరాలు ఎంతో ఏమైపోయినారండి, మృతుల సంఖ్యలో చేరి ఉన్నారు. అందుకని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వారిలో ఉన్న భయము లేక వారిని ఎలాగ సాతాను వల్ల వెంబడించిందంటే కరోనా వ్యాధి వారిని వెంబడిస్తూ వారిని మరణించింది. కాబట్టి ఈ దినము ఏదన్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. వారైతే ఈ దినము చూడలేకపోయినారు, కానీ మనము ఈ దినాన్ని మనము చక్కగా ఏం చేస్తున్నామండి, సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ దినములలో మనం చూడవలసింది ఏంటంటే, ఇది ఏర్పాటు చేస్తున్న దేవుడిది అయినప్పుడు కూడా ఈ దినము మనం ఏం చేయాలి, మన నూతనమైన మనస్సుని ఈ నూతన సంవత్సరంలో మన యొక్క ఆలోచనలన్నీ ఏం చేయాలండి, మార్పు చెందాలి. పాత స్థితులన్నీ మర్చిపోవాలి, నూతనమైన పరివర్తన మనలోకి రావాలి. ఇలాంటి నూతనమైన పరివర్తన రాకపోయినట్లయితే మన పరిస్థితి ఎలా ఉంటుందండి, చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి మనం రూపాంతరం పొందాలి. ఈ సంవత్సరం అయినా మన యొక్క బిడ్డల మీదను, మన మీద, మన కుటుంబాల మీదను ఆయన అందుకని చెప్తున్నాడు, యెహోవా కన్నులు దేశం మీదను గ్రామాల మీద ఉన్నట్లు మన మీదను మన కుటుంబాల మీదను ఉండునుగా అన్నాడు. కాబట్టి ఇక్కడ సౌలు భక్తుడు కూడా దేవుడు ఏర్పరచుకునే ఒక భక్తిపరుడే. కానీ సౌలు విషయంలో చూస్తున్నట్లయితే రాజు ఎవరంటే బెన్యామీను. 12 ఇశ్రాయేలులో 12 గోత్రాల్లో ఈ వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నాడు సౌలు గారిని ఏర్పాటు చేస్తుంటాను. ముందు యాజకత్వం చేసే వారిలో ఏలియా అనే వ్యక్తి
యాజకత్వం చేశారు. తర్వాత తనకు తర్వాత సమూయేలు గారు వచ్చిన సమూయేలు ద్వారాగానే ఈ యొక్క వ్యక్తిని ఏం చేస్తున్నాడు దేవుడు అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన ఈ యొక్క వ్యక్తి విషయంలో చూసినట్లయితే మొదట బెన్యామీను గోకీషు కుమారుడైన బెన్యామీను గోత్రానికి చెందిన ఇక సౌలు గారు అభిషేకం చేసిన తర్వాత ఆయనలోకి ఏమొచ్చిందంటే కొత్త శక్తి వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు రూపాంతరం పొందిన తర్వాత కొన్ని దినములు యుద్ధాలు తిరిగి వారు ఎక్కడికి వెళ్ళను శుభకార్యాలు జరిగిన సౌలు విషయంలో జరిగిన తర్వాత సౌలు తన యొక్క పరివర్తనను చెందించుకుంటున్న తర్వాత తన దేవుడికి ఏమైనాడంటే దూరస్తుడిగా బ్రతుకు మొదలుపెట్టినాడు. నూతనంగా ఏం చేసుకున్నాడు శక్తిని సంపాదించుకున్నాడు. సర్వాంగ కవచాన్ని ధరించుకున్న ఆ వ్యక్తి అమాలీకుల మీదను తిరిగి ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికి దండులోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఒక శాసనం రాసిన వారి అందరినీ పశువులైనను వారి ఎడ్లైన అందరినీ నాశనం చేసే శ్రమ చెప్తే ఈ సౌలు భక్తుడు ఏం చేస్తున్నాడండి బలసిన ఎడ్లను తిరిగి గొర్రెలను పట్టాలని ఏం చేస్తున్నాడంటే తీసుకుని వచ్చినాడు. కానీ దేవుడికి అది ఇష్టమండి? దేవుడికి అది ఇష్టం లేదు. ఆయన రూపాంతరం పొందాలి, ఇంకా శక్తి సంపాదించుకోవాలని దేవుడు ఆశించి ఆయన అభిషేకించిన మాటను మరిచి వరిష్టానుసారంగా జీవించినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అటు విషయంలో చూసినట్లయితే సౌలు తను ఏం చేసుకున్నాడండి? తన సొంత ఆలోచన చెప్పని నడిచి దేవుడికి దూరస్తుడుగా అయ్యన్నాడు. కాబట్టి మరలా సమూయేలు గారు వచ్చారు సౌలు గారి దగ్గరికి. సౌలు నీ రాజ్యాన్ని, నీ రాజ్య అధికారాన్ని, నీ యొక్క ప్రభావాన్ని నీ రాజ్యాన్ని అంతటిని కూడా తీసివేసుకోవచ్చున్నాడని ఇక సమూయేలు గారు దేవుని భక్తుడు ద్వారా ఒక మాట ఇచ్చిన మాట మర్చిపోయాడు. హల్లెలూయా. మరలా సౌలు భక్తుడు దగ్గరికి వచ్చి సమూయేలు గారు చెప్పిన మాట దేవుడు అక్కడ గుర్తు చేస్తున్నాడు. తన రాజ్యాన్ని, తన అధికారాన్ని మొత్తం ఏం చేస్తున్నాడండి? పాడు చేస్తున్నారు. అటు విధంగా మన జీవితాలను మనం పాడు చేసుకోకూడదు. ఈ నూతన సంవత్సరం ఏం కలిగి ఉండాలి? నూతనమైన స్వభావం, నూతనమైన బుద్ధి కలిగి మన కుటుంబాల క్షేమం కోసం మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినట్లయితే అటువంటి ఆశీర్వాదముతో మనల్ని మనం నింపే దేవుడు అయినాడు. కాబట్టి ఒక్క వచనం చూచి నా సందేశం ముగిస్తానండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి నుంచి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా యుద్ధవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించిన వారిని ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా నన్ను మాయపరచుకున్నట్లు నీతియను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు. చాలమ్మా, ఇక్కడ చెప్తున్నాడు కదా ఎవరికి లోబడాలి? ఇప్పుడు మనము దేవునికి లోబడాలి. లోబడిన వ్యక్తికి ఇవన్నీ కూడా చెందుతాయి. కాబట్టి ఇక సౌలు గారికి మొదట అభిషేకం చేసిన తర్వాత ఆయనకు స్తుతి వస్త్రం ఇచ్చాడు, నూతన హృదయం ఇచ్చాడు. నూతనంగా అభిషేకించిన తర్వాత బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చినాడు. ఇచ్చిన సంగతి మర్చిపోయి గ్రహింపలేక తన ఇష్టానుసారంగా జీవించి తర్వాత ఏం చేస్తాడంటే విగ్రహాలను పూజ చేస్తాడు, దహన బలిని అర్పిస్తాడు. ఇక అర్పణ దేవుడికి ఇష్టముగా ఉన్నదండి, ప్రీతికరముగా ఉన్నదా? అది
అది ప్రీతికరముగా లేదు. మనం ఒకసారి దేవుడిని ఆధారం చేసుకున్న తర్వాత దేవుడు మనకి ఏదైతే అధికారం ఇచ్చాడు, ఏదైతే మనకు స్తుతి వస్త్రం ఇచ్చాడో ఈ నూతన సంవత్సరం మనం ఆలోచించుకోవాలిగా. పాత స్థితిలో మనం ఎన్నాక బాధలు పడి ఉంటాం, ఎన్నాక సమస్యలు గురి అయి ఉంటాం. కానీ అలాంటి బంధింపబడిన వాటిలో వచ్చి కూడా మనం విడుదల చేసిన దేవుడికి ఎందుకు మీరు వ్యతిరేకమైన మనస్సాక్షులు కలగజేస్తున్నారని ఈ సౌలు భక్తుడి ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి సౌలు వల్ల మీరు జీవించక మీరు బూడిదకు పలుకుల ప్రతి పూల దండను తిరిగి స్తుతి వస్త్రము మీరు ధరించుకొని మీ యొక్క పరిచర్యల ముందుకి కొనసాగమని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నలిగిన హృదయం గలవారిని దృఢపరుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం మనం సంతోషమును ఆనందమును సమకూర్చుకున్నాం. కాబట్టి ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్న దినము. కాబట్టి ఈ దినములో మనం సంతోషించగల వారమైన కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో ఇంకా ముందు కొనసాగాలని ఈ కొద్ది మాటలు దేవుడి గురించి ఆశ్రయించును కాక. ఆమేన్. మంచిది. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరం మొదటి ఆదివారపు శుభాకాంక్షలు. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరూ సంతోషంగా ఉన్నారా? ఎందుకు నూతన సంవత్సరానికి దేవుడు మనల్ని నడిపించడమే కాదు కానీ మనం సంతోషంగా ఉండడానికి గల కారణము దేవుడే అంటున్నాడు. ఆయన సంతోషంతో నింపకపోతే మనము ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి త్రిబుల్ ధమాకా అని చెప్పాలో లేకపోతే మరి దీనికి ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ మరి గొప్ప వర్తమానాలు దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. మరి రోజు ప్రసంగాలన్నీ మరి స్క్రిప్చర్స్ వేరే అయినా కానీ ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ అవర్ బిహేవియర్. మన యొక్క నడవడిక మీద ఆధారపడి ఎంతవరకు మనం విన్నటువంటి రెండు వాక్యాలు కూడా ఆధారపడి నడిచి ఉన్నాయి. లేకపోతే ప్రవర్తన గురించి దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు ఆన్ ద ప్రాసెస్. నేను కూడా ఆ యొక్క విషయాలనే లేకపోతే మన యొక్క బిహేవియర్ లేకపోతే మన యొక్క నడవడిక ఎలా ఉండాలో లేకపోతే ఇప్పటి వరకు ఏదైతే కోణంలో మనం చూస్తున్నామో అదే కోణంలో ఇంకొన్ని విషయాలు మీ ముందుకు తేవాలని ఆశపడుచున్నాను. మంచిది. మనం తెరుద్దాం మత్తయి సువార్త. లేకపోతే బైబిల్ ఉన్న వారందరూ తెరిచి మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చాలండి. హల్లెలూయా. కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క లేఖనం నుంచి మనం దర్శించి మన బలపరిచి మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షగా, నా చేయి పట్టుకో నా యేసయ్యా, నా చేయి పట్టుకో నా రక్షగా, నా చేయి
పట్టుకో నా యేసయ్యా. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నాం మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తోత్రములు ఆచరించుకుంటున్నాం. ఇంతవరకు నీ యొక్క దాసుల నుంచి ఇక లేఖనం నుంచి మమ్మల్ని దర్శించినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు ఆచరించుకుంటున్నాం. తండ్రి మరొకసారి నీకు లేఖన వాళ్ళకు మేము వెళ్తుండగా సూటిగాను స్పష్టంగాను తండ్రి మమ్మల్ని ధైర్యపరిచేటటువంటి, మమ్మల్ని గుణపరిచేటటువంటి ప్రతి ఒక్క మాట మీరు మాకు అందించి తండ్రి యొక్క నూతన సంవత్సరం నూతన మేలును మేము ఎదుర్కొన్నటకు పొందుకున్నటకు అర్హులముగా మీరే మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించి కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన భారం చేసుకుని తిరిగి ప్రథమ దైత్యమున్నతుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నాం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. ఈ వాక్యం చదివినప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఇది క్రిస్మస్ సందర్భంలో మనం చదువుకుంటాం కదండి, మనకు క్రిస్మస్ అయిపోయింది కదా, మరలా ఈ యొక్క వాక్యంలోకి ఎందుకు వచ్చాము అని కొంతమంది అనుకోవచ్చు. అయితే ఇది జరిగింది ఎప్పుడండి? ప్రభువారు పుట్టేసిన తర్వాత. క్రిస్మస్ అంటే ఏంటి అంటే మనం జరుపుకుంటున్నాం, ప్రభువారు పుట్టి ఉన్నారు కాబట్టి ఆ రోజును అనుకుని మనం జరుపుకుంటున్నాం కాబట్టి అది క్రిస్మస్ లో మనము చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఈ యొక్క సందర్భం జరిగినటువంటి ఆ యొక్క సమయము ఎప్పుడండి? ప్రభువారు పుట్టిన తర్వాత. కొంతమంది అన్నారు 1 సంవత్సరం తర్వాత అయి ఉండొచ్చు అని కొంతమంది యొక్క అభిప్రాయం అంటుంది. కాబట్టి దేవుడు వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించుకున్నా కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మనము గ్రహించగలిగితేనే దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మనము పొందుకోగలము. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. యొక్క లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు జ్ఞానులకు చెప్పబడినటువంటి జ్ఞానుల యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక మాట మనం ఇక్కడ చదివి ఉంటున్నాం. వారు దర్శనంలో లేకపోతే స్వప్నమందు దేవదూత వారికి కనబడి వారిని ఏం చేయమందండి? హేరోదు నొద్దకు వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు వారు ఏం చేసి ఉన్నారు? మరి యొక్క మార్గంలో వారు వెళ్ళి ఉన్నారు. లేకపోతే ముందు వచ్చినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి వారు మరి యొక్క మార్గంలో, లేకపోతే స్వప్నమందు దేవదూత ఏదైతే వారికి చెప్పి ఉన్నదో, దేవుని యొక్క మాట ఏదైతే ఆ యొక్క జ్ఞానులను దర్శించి ఉన్నదో ఆ యొక్క వాక్యానుసారముగా వారు ఏం చేస్తున్నారండి? నడిచి ఉన్నట్లుగా, లేకపోతే వేరొక మార్గాన్ని ఎంచుకొని వెళ్ళినట్టుగా, వారి యొక్క దేశాన్ని చేరినట్టుగా మనం ఇక్కడ చదువుకొని ఉంటున్నాం. ఈ యొక్క పరిస్థితి అంతా మనకు తెలిసి ఉంది. ఈ యొక్క జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడానికి గల కారణం ఏంటంటే వీరు ప్రకృతిని గమనిస్తూ ఉన్నప్పుడు వారికి సడన్ గా ఒక నక్షత్రము వారికి ఏం చేయబడింది? కనిపించింది. ఎప్పుడంటే ప్రభువారు పుట్టిన వెంటనే ఏం చేయబడింది అంటే ఒక నక్షత్రం ఆకాశంలో ఉదయించడం లేకపోతే పుట్టడం మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పుట్టిన వెంటనే జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాన్ని కనుగొని లోకంలో ఒక గొప్ప రాజు పుట్టి ఉన్నాడు కనుక ఆయనకు సంకేతముగా ఆకాశం ముందు ఏం చేయబడింది? ఒక నక్షత్రం పుట్టి ఉన్నది కనుక దానిని మనం వెంబడించినట్లయితే, దానిని మనం కనుగొన్నట్లయితే మనం ఏం చేయగలము? ఆ యొక్క రక్షకుడు లేకపోతే ప్రభువు ఆ యొక్క గొప్ప వ్యక్తిని మనము కలుసుకోవచ్చని యొక్క జ్ఞానులు ఆలోచించుకుని వారు ఉన్నటువంటి ప్రదేశం నుంచి బయలుదేరి వెళ్ళటం మనందరికీ తెలుసు. వారు ప్రయాణం చేస్తూ కొంత దూరం వచ్చేసరికి, లేకపోతే దేవుణ్ణి చేరుకునేటటువంటి సమయము ఆసన్నమైనప్పుడు వారు ఏం చేస్తున్నారు అంటే అంతవరకు ఆ యొక్క వెంబడించినటువంటి ఆ యొక్క నక్షత్రాన్ని విడిచిపెట్టి తమ యొక్క సొంత జ్ఞానంతో ఆలోచించుకుని హేరోదు నొద్దకు వారు ఏం చేస్తున్నారు? వెళ్ళి అక్కడ హేరోదుతో సంభాషించినట్టుగా మనం చూస్తున్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన యొక్క నక్షత్రమును చూసి మేము ఇక్కడికి వచ్చినాం కనుక అతనిని మమ్మల్ని
దర్శింప భాగ్యమును కలుగ చేయమని హేరోదు రాజుకి ఎప్పుడైతే వీరు విజ్ఞప్తి చేసుకున్నారో, హేరోదు రాజుకి అర్థం కాలేదు. మా యొక్క ఆస్థానంలోనూ లేకపోతే ఆయన యొక్క రాజ్యంలో అడిగాడంట, మన యొక్క ప్యాలెస్ లో ఎవరికైనా బిడ్డలు పుట్టి ఉన్నారా, లేకపోతే ఏంటి యొక్క జ్ఞానం చెప్తున్నటువంటి సంగతిని అక్కడ పక్కన ఉన్న వారిని అడిగితే అటువంటి పుట్టుక ఏది కూడా మన యొక్క రాజ్యంలో జరగలేదు, మన యొక్క ప్యాలెస్ లో అయితే ఖచ్చితంగా జరగలేదు అని వీరు ఎప్పుడైతే చెప్పి ఉన్నారో, హేరోదు గారు ఒక శుద్ధి బుద్ధి కలిగిన వాడే లేకపోతే దుష్ట బుద్ధి కలిగిన వాడే ఈ యొక్క జ్ఞానులకు ఆ యొక్క దుష్ట బుద్ధి చూపించకుండా ఆలోచనను ఆయన ఏం చేస్తున్నాడు, వాడి అంటున్నాడు, మీరు ఖచ్చితంగా అన్ని పరిశీలించి వచ్చి ఉంటారు, మీరు చెప్పినటువంటి మాట వాస్తవంగానే ఉంది, అయితే మీరు ఏదైతే వాస్తవాన్ని గమనించి వచ్చిన్నారో ఆ యొక్క మాట ప్రకారం మీరు ఆ యొక్క శిశువుని కనుగొని అతడు ఎక్కడ పెట్టబడి ఉన్నాడో, ఎక్కడ ఉంచబడి ఉన్నాడో మరలా చూసి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి అతన్ని ఆరాధిస్తానని హేరోదు రాజు కూడా వారితో ఆలోచనాత్మకంగా మాట్లాడి వారిని పంపించినాడు. ఎప్పుడైతే వీరిని ఆ యొక్క జ్ఞానులు హేరోదు రాజు గారు తన యొక్క అంతఃపురం నుంచి పంపించినాడు, బయటికి రాగానే ఆ యొక్క నక్షత్రము ఏదైతే ముందు నుంచి వెంబడించి వచ్చిన్నారో ఆ యొక్క నక్షత్రము వారికి కనబడగానే వారు అనుకున్నారు, దీనినే మనము మునుపు నుంచి మనం వెంబడించి వచ్చున్నాం కనుక మరలా ఇది మనకు కనబడడానికి గల కారణం మరలా మనల్ని ఏం చేస్తుంది, ఆ యొక్క చేరవలసిన ప్రాంతానికి ఆ యొక్క రాజు యొద్దకు గరుని యొద్దకు మనల్ని చేరుస్తుందని మరలా ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించడము ప్రారంభించినారు. అయితే ఎప్పుడైతే ప్రారంభించినారో సరాసరి ఆ యొక్క నక్షత్రం వెళ్ళి ఒక సత్రం పైన ఏం చేసింది, ఆగినది. ఇక విషయాలన్నీ మనకు తెలుసు. ఎప్పుడైతే ఆగి ఉందో వారు వెళ్ళారు, ప్రభువుని చూశారు, ఆనందించారు, వారికి మనసుకు తోచినటువంటి కానుకలు లేకపోతే మా ప్రభువుని గణపరచడానికి సూచించేటటువంటి కొన్ని కానుకలు దేవునికి సమర్పించున్నారు అనే ఆ విషయాన్ని మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం వచ్చినప్పుడు ఆ యొక్క రాత్రి వారికి స్వప్నం ముందు దేవదూత కనిపించి చెప్పిన విధానాన్ని బట్టి వీరు ఏం చేస్తున్నారండి, ఏం చెప్పింది అక్కడ రాయబడలేదు, కానీ వీరు వెళ్ళినటువంటి పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కింద వచనంలో చెప్పి ఉన్నాడు, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అనగా 13వ వచనంలో మనం చదువుతున్నాం, యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పిన. చాలండి, హల్లెలూయా. ఇక్కడ యోసేపు గారితో మాట్లాడినటువంటి మాట ప్రకారము జ్ఞానులతో స్వప్నమందు దేవదూత ఏం మాట్లాడిందో మనము ఎస్టిమేట్ చేయగలం. ఏంటి అంటే ఇగో ఈ యొక్క హేరోదు దగ్గరకు మీరు వెళ్ళి కూర్చున్నారు కనుక అతడు మంచివాడు కాదు, ఈ యొక్క ఆ బాలుని యొక్క సమాచారం ఆయనకు తెలియజేస్తే అతడు దుష్ట బుద్ధి కలిగిన వాడు కనుక ఈ యొక్క బాలుడిని రక్షకుడిని ఏం చేస్తాడు, ఆయన చంపివేస్తాడు కనుక మీ యొక్క మార్గము విడిచిపెట్టి హేరోదు యొద్దకు వెళ్ళక మీరు వేరే మార్గమును మీరు ఏం చేయాలి, వెళ్ళాలి అని చెప్పి స్వప్నమందు జ్ఞానులకు ఎప్పుడైతే దేవదూత బోధించి ఉన్నదో ఆ యొక్క బోధన పట్టుకుని వారు ఏం చేస్తున్నారు, వారి యొక్క మార్గాన్ని మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం, లేకపోతే వేరే మార్గంలో వారు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు క్రీస్తు యొద్దకు వచ్చేంత వరకు ఒక మార్గంలో ఉన్నారు, క్రీస్తు యొద్ద నుంచి వెళ్ళినప్పుడు వారు ఏం చేయబడుతున్నారండి, వారి యొక్క మార్గాన్ని మార్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారండి, క్రీస్తు యొద్దకు వచ్చేంత వరకు కూడా వారి యొక్క స్వభక్తి మీద వారు ఏం చేసుకున్నారండి, ఆధారపడి ఉన్నారు. క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత సత్యాన్ని గ్రహించి వారి యొక్క మార్గాన్ని వారు ఏం చేసుకున్నారండి, మార్చుకున్నట్టుగా మనం కనబడుతున్నాం. హల్లెలూయా. ఈ యొక్క జ్ఞానుల విషయమే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏంటంటే వీరి యొక్క జ్ఞానము అవివేక జ్ఞానము అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. వీరి జ్ఞానం ఎలాంటి, ఏ జ్ఞానం అంటే ఏ జ్ఞానము, అవివేకమైనటువంటి జ్ఞానము, అంటే వివేచనతో ఆలోచించలేనటువంటి జ్ఞానము, లేకపోతే పూర్తిగా తెలుసుకుని ఉపయోగించినటువంటి జ్ఞానం కాదు, కానీ మిడిమిడి జ్ఞానముతో అవివేకముతో ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకుని అనేక మందికి ఆపద తెచ్చినటువంటి జ్ఞానముగా
బైబిల్ యొక్క జ్ఞానాన్ని సంబోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఇక్కడ చూడవలసినటువంటి మాట ఏంటంటే, ప్రభు యొద్దకు వచ్చినంత వరకు వారు అనుకుని ఉండవచ్చు వారికి ఉన్నటువంటి జ్ఞానము యొక్క లోకంలో ఎవరికి లేదని, వారు ఆలోచించేటటువంటి విధానము ఇంకెవరు ఆలోచించరేమో అని వారు అనుకుని ఉండవచ్చు. ఎందుకంటే సత్యము వారికి అప్పటికి ఇంకా ఏం చేయబడలేదు, బోధించబడలేదు. ఎప్పుడైతే వారు క్రీస్తునొద్దకు వచ్చి ఉన్నారో సత్యము వారికి ఏం చేయబడిందండి, బోధించబడింది. సత్యానుసారంగా వారిని వారు ఏం చేసుకున్నారు, మలుచుకున్నారు. అప్పుడు అర్థమైంది మన యొక్క జ్ఞానము యొక్క లోకానికే పరిమితము కానీ మన యొక్క ఆత్మకు ఏం చేయలేదు, పరిమితము కాదు. లేకపోతే మన యొక్క ఆత్మను ఇంకా అభివృద్ధి చేయడానికి, మన యొక్క ఆత్మను చేరవలసినటువంటి గమ్యానికి చేరడానికి మన యొక్క జ్ఞానము ఏ కోసం కూడా ఉపయోగపడదని వారు తెలుసుకుని వారి యొక్క మార్గాన్ని వారు ఏం చేస్తున్నారండి, మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి మనము పాత పద్ధతుల్లోనే వెళ్తున్నామా, లేకపోతే పాత మార్గంలోనే వెళ్తున్నామా, లేకపోతే దేవుని యొద్దకు వచ్చిన మనము నూతన సృష్టిగా మార్చబడి మనము వెళ్ళవలసినటువంటి మార్గాన్ని వెతికి కనుగొని ఆ యొక్క నూతన మార్గంలోకి మనము మార్గంలో మనం ప్రయాణిస్తున్నామా, మనము పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు మనం ఇష్టానుసారంగా భక్తి చేసి దేవుడు ఏదైతే కోరుకున్నాడో అట్టి రీతిగా కాకుండా మన ఇష్టానుసారంగా మనకు తోచినట్టుగా దేవుణ్ణి ఆరాధించేసి దేవుని యొద్ద నుంచి పొందుకున్నామని మనం అనుకుంటూ ఉన్నామేమో. దేవుడు చెప్తున్నాడు, జ్ఞానులు వారి యొక్క మార్గాన్ని ఏం చేసుకున్నారంటే మార్చుకున్నారు. వేరొక మార్గం వారు ఎన్నుకున్నారు. సత్యము ఏదైతే ఉన్నదో దానికి మాత్రమే లోబడి ఉన్నారు కానీ వారి యొక్క జ్ఞానానికి వారు ఏం చేయబడలేదంటే లోబడలేదని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చిన రీతిగా మరి మనము మన జ్ఞానము పైన ఆధారపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, లేకపోతే వివేకము కలిగిన వారమై దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, దేవుడు ఎలాగ చెప్పాడో అలాగే దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, మన ఇష్టానుసారంగా దేవుణ్ణి ఆరాధించడంలో మన పద్ధతులను అవలంబిస్తున్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారం వెంటనే ఏ మార్గంలో మనం ఉంటూ ఉన్నాం. అవివేకులైనటువంటి జ్ఞానులు నడిచినటువంటి అనేకులకు ఇబ్బంది తెచ్చినటువంటి అనేక మంది పసిపిల్లల యొక్క ప్రాణాలు తీసినటువంటి అవివేకమైన జ్ఞానంలో మనం నడుస్తున్నామా, లేకపోతే అందరికీ మీరు చెప్పినట్టు మీరు చేసేటటువంటి క్రీస్తు మార్గంలో మనము నడుస్తున్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారు వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మాటను మనం ధ్యానించినప్పుడు వివేకానికి తెలివికి కూడా తేడాలు ఉన్నాయని దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తుంది. కనుక మనము వివేకము కలిగిన వారం అయితే ఈ యొక్క అజ్ఞాన స్థితిలో మనం ఏం చేయమండి, నడవమని దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తుంది. కనుక మనము నడిచేటటువంటి మార్గములో మనకు ఉపయోగపడేది ఏంటంటే మనము వివేకము కలిగి మనం నడిచినట్లయితే ఇక్కడ జ్ఞానులను మనము చూసినప్పుడు అప్పటి వరకు వారికి జ్ఞానం ఉంది కానీ వివేకం ఏం చేయదు, వారికి లేదు. ఏం లేదండి, జ్ఞానం ఉంది, అన్ని ప్రతిదాన్ని చదివిన వారే, ప్రతిదాన్ని తెలుసుకున్న వారే, కానీ వారికి ఏం లేదు, వివేకం లేదు. ఎందుకంటే వారు తెలుసుకున్నారు ఏమని, ప్రభు వారి యొక్క లోకంలో పుట్టి ఉన్నారు, గొప్ప వ్యక్తి యొక్క లోకంలో పుట్టి ఉన్నారని ఆ యొక్క జ్ఞానులు తెలుసుకున్నారు. కానీ ఎందుకు పుట్టారో వీరికి ఏం చేయలేదు, వివేకము లేదు. ఎక్కడ జన్మిస్తారో వీరికి వివేకము లేదని దేవుని యొక్క లేఖనంలో మనం అతి స్పష్టంగా చూడొచ్చు. వీరికి వివేకం ఉండేటట్లయితే ఇంకా పరిశీలన చేసి ఆయన ఎందుకు పుడుతున్నాడో తెలుసుకుని ఎక్కడ పుడుతున్నాడో కూడా ఆ యొక్క జ్ఞానులు ఏం చేయగలరు, తెలుసుకుందరు. వీరికి వివేకము లేక వారు జ్ఞానాన్ని నమ్ముకుని వారు ఏం చేస్తున్నారండి, తప్పుడు ద్రోవలో వారు ప్రయాణించినట్టుగా మనము చూస్తున్నాం. కనుక జ్ఞానం ఉంటే సరిపోదు కానీ మనకు ఏం కావాలంటే వివేకము కూడా మనము సంపాదించిన వారం అయితే అప్పుడు జ్ఞానము మన యొక్క జీవితంలో ప్రయోజనకరముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు సంపాదించామంటే సరిపోదు కానీ వివేకానికి తెలివికి లేకపోతే జ్ఞానానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనం చూడాలంటే డబ్బు సంపాదిస్తే మనకు సరిపోలేదు కానీ దానిని ఎలాగూ వాడాలో, ఎందుకు వాడాలో, అట్టి రీతిగా వాడడం ఏమైనది, వివేకమై ఉంటుంది. డబ్బు సంపాదించడానికి వాడేది తెలివి జ్ఞానం అయితే దానిని ఖర్చు పెట్టడానికి వాడేది ఏమైనది, వివేకమై ఉంటుంది. హల్లెలూయా. అనేక మంది డబ్బు సంపాదిస్తున్నారు కానీ దానిని ఎలా వాడుకోవాలో తెలియదు. కనుక వెంటనే వారు ఏం చూస్తున్నారు, నష్టాలు చూస్తున్నారు. అనేక మంది ఏవేవో సంపాదిస్తున్నారు కానీ వాటిని ఎలా వాడుకోవాలో తెలియక, లేకపోతే వాడుకునేటటువంటి వివేకం
లేక దానిని కోల్పోతున్న వారిగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వివేకం అంటే ఏంటన్నది మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం చూడండి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన గైకొనుము. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. వివేకం అంటే ఇక్కడ ఒక మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని నీవేం చేయాలి? కాపాడుతావు. మనకు వివేకం ఉంటే మనం వివేకము గలవారం అయితే మొదట మనకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే మనకు దేవుడు ఏదైతే అప్పగించి ఉన్నాడో దానిని కాపాడుటలో మనం ఏం చేస్తామండి? కృషి చేస్తాం. దానిని కాపాడుకున్నట్లో మనము జాగ్రత్త వహిస్తూ ఉంటాం. అనేక మంది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు కోల్పోవడానికి గల కారణం ఏంటంటే వాటిని వారు ఏం చేసుకోవడం లేదు, కాపాడుకోవడం లేదు. అనేక మందికి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తూ ఉంటే దానిని వారు కాపాడుకోలేకపోతున్నారు. ఏదో ఒక భ్రష్టత్వంలో పడిపోవడమో, ఏదో ఒక పాపంలో పడిపోవడమో, ఏదో ఒక అవిధేయతలో పడిపోవడం ద్వారా దేవుడు వారికి కలుగు చేసినటువంటి పరిశుద్ధాత్మను వారి యొద్ద నుంచి ఏం చేయబడుతుంది? అది మౌని అయిపోతుంది. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ఆత్మను మీరు ఏం చేయకూడదంటే ఆర్పకూడదు. అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అది ఎప్పుడైతే వెలుగుతుందో అది మనల్ని నడిపిస్తూ ఉంది కనుక మనము పాపంలో పడుకున్నట్లు, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనము కాపాడుకున్నట్టు అది మనకి ఏం చేస్తుందంటే వివేకము కలుగు చేయనని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. కనుక వివేకం అంటే ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన దానిని మనం ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాలి. దేవుడి యొక్క జీవితాన్ని యొక్క నూతన సంవత్సరం చూడడానికి దేవుడు మనకి ఏం చేస్తున్నాడండి? ఆరోగ్యం ఇచ్చినాడు. అనేక మంది యొక్క లోకంలో చూసినట్లయితే చనిపోయిన వారు ఉంటున్నారు. ఏ యొక్క కారణం లేకుండానే గతించిపోయిన వారు ఉంటున్నారు. అనేక మంది కరోనా వల్ల చనిపోయిన వారు, అనేక మంది యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వారు, అనేక మంది నానా విధములైన ప్రక్రియ ద్వారా, లేకపోతే ఏదో ఒక తప్పు చేయడం ద్వారా చావును రుచి చూసిన వారు, లేకపోతే చనిపోయిన వారు ఈ లోకంలో కనబడుతున్నారు. అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని తన కృప చొప్పున మనల్ని భద్రపరిచి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క మొదటి ఆదివారంలో దేవుని యొక్క సన్నిధికి చేరడానికి, ఆయన సన్నిధిలో మనం ఆనందించడానికి దేవుడు మనకి ఏం చేస్తున్నాడండి? గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మనము దీనిని కాపాడుకుంటున్నామా, లేకపోతే ఈ యొక్క జీవితాన్ని తీసుకువెళ్ళి యొక్క బయట మనము గడుపుతున్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారు ఏంటంటే అనేక మంది దేవుని యొక్క సన్నిధికి ఎందుకు రాలేదండి? ఈ యొక్క దినము సజీవులుగా ఉండి కూడా, బాప్తిసం పొంది కూడా, దేవుని యొక్క రక్షణలో నడుస్తూ ఉండి కూడా, అనేకమైన మేలులు చూస్తూ కూడా దేవుని యొక్క సన్నిధి అంటే భయము లేనటువంటి, భక్తి లేనటువంటి, దేవుడికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటూ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వారు ఏం చేసుకుంటున్నారు? కోల్పోయేటటువంటి పరిస్థితి. ఆరోగ్యాన్ని దేవునికి వాడలేనటువంటి పరిస్థితి. అనేక మంది వ్యాపారాలు చేస్తున్నారు. లోకాన్ని మనం గమనించినట్లయితే ఎంతో మంది వ్యాపారాలు చేస్తూ ఆ యొక్క వ్యాపారాల్లో లాభము సంపాదించలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా అనేక మంది ఉంటున్నారు. వారికి చదువు లేదనండి, లేకపోతే వారికి గ్రహించేటటువంటి, తెలుసుకోలేనటువంటి అజ్ఞానతలో ఉండి కాదు, కానీ దేవుని యొక్క కనికరం పొందలేక వారు ఏం చేస్తున్నారు? వారు ప్రయత్నించిన ప్రతి ఒక్క పనిలో వారు ఏం చేస్తున్నారు? నష్టాన్ని చూస్తున్నారు, కానీ ఎక్కడ కూడా లాభాన్ని వారు ఏం చేయడం లేదు, చూడలేదు. ఎందుకంటే వారికి ఇచ్చిన దాంట్లో వారు ఏం లేదు, కాపాడుకునేటటువంటి పద్ధతి లేనటువంటి పరిస్థితి వారిని నాశనానికి గురి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి గొప్ప కుటుంబ జీవితాన్ని ఇస్తూ ఉంటే దాన్ని అల్లకల్లోలం చేసుకుని దాన్ని కాపాడుకోలేనటువంటి అజ్ఞానమైన పరిస్థితి అనేక మందిలో మనము చూస్తున్నాం. అయితే దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాన్ని మనము కాపాడుకోగలిగితేనే మనం ఎలాంటి వారమండి? వివేకులము. అటువంటి వివేకము దేవుడే మనకి ఏం చేయాలండి? అనుగ్రహించవలసిన వారు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల, హల్లెలూయా,
వివేకం అంటే ఏంటండి? మొదటగా మనం చూసింది ఆయన మనకి ఇచ్చే ప్రతి దాన్ని కూడా కాపాడుకోవడము వివేకమై ఉంటుంది. రెండవది ఆయన మార్గములు మనం ఏం చేయాలంటే అనుసరించి నడుచుకోవడం ద్వారా మన యొక్క వివేకాన్ని ఇంకా మనము వృద్ధి పరుచుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క రెండు లక్షణాలు మనలో ఉంటాయో మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటంటే నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నీవేం చేస్తావు? నడుచుకుంటావు. లేకపోతే అన్నిటిలో నీవు ఆశీర్వాదం చూస్తావు అంటే కొంతమంది యొక్క వాక్యాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ తిరిగినా పర్లేదు కదండి, మాకు వివేకం ఉంది కదండి అని ఆ గుళ్ళంతా ఊర్లంతా తిరగమాకండి, ఆ తర్వాత మీ యొక్క భద్రతకు దేవుడు బాధ్యుడు కాదు. మనకు ఒక విషయం అర్థం కావడం లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే 7వ దినాన తన సన్నిధికి రమ్మని, లేకపోతే విశ్రాంతి దినమును, లేకపోతే ఇక పరిశుద్ధ దినమును తన యొక్క సన్నిధికి రమ్మని దేవుడు మనం ఏం చేస్తున్నాడండి? పిలిచి ఉన్నాడు కనుక ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడ ఉంటాడండి? 2-3 కూడిన చోట ఆయన ఏం చేస్తానన్నాడండి? ఉంటానన్నాడు. మాట ఇచ్చిన వాడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు కనుక దేవుని సన్నిధిలో ఆయన చాలా బిజీగా ఉండి తనను ఆరాధించు వారి యొక్క ఆరాధనను ఆయన స్వీకరించడం ఆయన ఏం చేస్తున్నాడు? తన యొక్క సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు అన్ని చోట్ల ఉండగలడు, అన్ని సహాయం మనకు అందజేయగలడు. కానీ దేవుడి యొక్క సన్నిధికి రమ్మన్నప్పుడు మనము దేవుడి సన్నిధికి రాకుండా ఇష్టానుసారంగా తిరిగి మన యొక్క ప్రాణాల మీదకి తెచ్చుకుంటే దానికి దేవుడు బాధ్యుడు కాదు. దేవుడు చెప్పిన పని చేయడం ఇక్కడ మనం చదివినాం కదా, ఆయన మార్గమును అనుసరించి నడుచుకోవడం. అలాగే మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుడి కట్టడము, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని కూడా మనం ఏం చేయాలంటే గాయకొనాలని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్క విషయంలో దేవుడు చెప్పినటువంటి మాటను మనము తూచా తప్పకుండా మనము నిర్వర్తించిన వారమైతే, చేసిన వారమైతే అప్పుడు మనం ఏమి పూనుకున్నా మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదాన్ని చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా కానీ భద్రతను చూస్తాం, ఏం చేసినా కానీ గొప్ప లాభాన్ని చూస్తామని దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తుంది. ప్రతి దానిలో కూడా నీవేం చేస్తావు? వివేకముతో నడుచుకుంటావు. అనగా వివేకముతో నడుచుకున్నవాడు ఏం చేస్తాడండి? లాభాలను ఖచ్చితంగా చూస్తాడు. తింగరోడికి ఒక ఏదన్నా పని అప్పచెప్తే వాడు ఏం చేయలేడు, దాన్ని సంపూర్తిగా చేయలేడు. ఎందుకంటే దాన్ని నడిపించేటటువంటి వివేకం వాడికి లేదు కనుక. అయితే వివేకికి ఏదైనా పని అప్పచెప్తే ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు? దాన్ని సరిగా నిర్వర్తించి ఇంకా మనం అనుకున్న దానికన్నా వాడు ఏం చేస్తూ ఉంటాడు? ఒకంత గొప్పగా చేసేదాన్ని మనకి ఏం చేస్తాడు? చూపిస్తుంటాడు. కనుక దేవుడు మన యొక్క కోరుకునేది ఏంటంటే తన యొక్క వివేకముతో మనము నడవాలని, వివేకము కలిగిన వారిగా ఈ యొక్క లోకములో జీవించాలని దేవుడు మన ఎడల ఆశపడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వివేకము కలిగిన వారిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. వివేకము గలవానికి ఏముంటదంటే శాంత గుణం ఉంటది. ఏ యొక్క మన జనవరి 1 కూడా మనము దైవజనులు చెప్పినటువంటి వాక్యం మనం చూస్తున్నాం. ఎవరి మనసుని మీద ఆనుకున్న వాడికి పూర్ణ శాంతి గలవాడిగా నీవు చేసదు అని దేవుని యొక్క వాగ్దానం మనము సంపాదించుకున్నాం. అంటే పూర్ణ శాంతి గలవారుగా మనం ఎప్పుడు మార్చబడతామని అంటే వివేకము మనలో ఉండగలిగితే పూర్ణ శాంతి, లేకపోతే శాంత బుద్ధి మనము కలిగి ఉంటామని, శాంత గుణములు మనము కలిగి ఉంటామని, ఏది వచ్చినా కానీ అలజడ అనేది కానీ, తొందర అనేది కానీ, గలిబిలి అనేది కానీ మన యొక్క జీవితంలో ఉండకుండా సమస్తము దేవుడికి అప్పచెప్పి మనం ఎలా ఉంటామండి? నిబ్బరము కలిగి ధైర్యముగా మనము నడుస్తుంటాం. మనం చదువుకున్నటువంటి మొదటి రాజుల్లో మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం పైన అంటాడు కదా, ఆ యొక్క మాటలన్నీ దావీదు గారు సొలొమోను గారితో చెప్తూ నేను లోకులందరూ పోవలసినటువంటి మార్గం నేను ఏం చేస్తున్నాను? పోవచ్చున్నాను కనుక నీవు ఈ యొక్క పరిస్థితుల్లో నీవు ఉండమని ధైర్యము తెచ్చుకుని ఇటు రీతిగా నీవు నడిచిన ఖచ్చితంగా దేవుని యొక్క కార్యము నీవు చూస్తామని చెప్పుకుంటూ రావడం మనము చూస్తున్నాం. కనుక మనము వివేకము కలిగిన వారం అయితే మనలో ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, ఆశీర్వాదం ఏంటంటే శాంతము
మనం ఏం చేసుకుంటామంటే శాంత గుణము మనము కలిగి ఉంటామని దేవుని యొక్క లేఖనం మనం చూస్తున్నాం. ఈ యొక్క జ్ఞానులకు ఆ యొక్క శాంత గుణం లేక వాళ్ళు గలిబిలి చెందేసి ఉన్నారు, ఆ యొక్క రాజ్యాన్ని గలిబిలి చేసి ఉన్నారు, అనేక మందికి ప్రాణహాని వారు ఏం చేసుకున్నారు, తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకటే వారిలో ఏం లేదు, వివేకము లేదు. వారు ఉపయోగించవలసిన విధంగా వారి యొక్క జ్ఞానాన్ని వారు ఏం చేసుకోలేదండి, ఉపయోగించుకోలేదు. ఇదే సామెతల గ్రంథము 18:15 మనం చూసినట్లయితే జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనస్సు తెలివిని ఏం చేసుకుంటుందంటండి, సంపాదించుకుంటుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానానికి అలాగే వివేకానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనబడుతుంది. జ్ఞానులు ఏం చేస్తారంటే చెవి తెలివిని వెతుకుతుందంట, అయితే వివేకం గలవాడు మాత్రం ఏం చేసుకుంటాడు, సంపాదించుకుంటాడని ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం. అంటే ఆ యొక్క బండి కొనుక్కోవడం అంటే ఏమైందంటే జ్ఞానం అని చెప్పుకోవచ్చు. దాన్ని డ్రైవింగ్ చేయడం ఏమైంది, వివేకము కలిగిన వాడు ఏం చేస్తుంటాడు, తగిన సందర్భంలో తగిన విధంగా దాన్ని వాడుతూ ఉంటాడన్న ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానం ఎటువంటిది అంటే పలానా చోట్ల పలానా వస్తువు దొరుకుతుంది అనుకోవడం మనకి ఏమైంది, జ్ఞానమైంది. అయితే అది ఏ రేటుకి అమ్ముకోవాలో, ఏ రేటుకి మనము కొనుక్కోవాలో తెలుసుకోవడము, ఎలా కొనుక్కోవాలో తెలుసుకోవడం అదేమైంది, వివేకమైంది. మనము ఎక్కడుందో తెలుసుకుంటాం కానీ ఎలా కొనుక్కోవాలో మనకు కొంతమందికి, నాకు కూడా రాదనుకోండి, అది వేరే విషయం. మనం ఏం చేసుకుంటాం, ఖచ్చితంగా రేటు కొనుక్కో, అయితే ఎక్కువ రేటు కట్టి మనం ఏం చేసుకుంటాం, కొనుక్కుంటాం. అయితే వ్యాపారులు ఏం చేస్తుంటారంటే వారు కొనుక్కున్న దాని మీద 2 ఎంతలు డబ్బులు వేసి వారు ఏం చేసుకుంటారు, అమ్ముకుంటూ ఉంటారన్న సంగతి నాకు బెంగళూరు వెళ్ళిన తర్వాత తెలిసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏం చేస్తారండి, వాళ్ళు 10 రూపాయలు కొనుక్కుంటే దాన్ని ఏం చేస్తారు, ఖచ్చితంగా 30 కానీ 50 కానీ వస్తువు యొక్క ఆ విలువని బట్టి, లేకపోతే అది కనబడుతున్నటువంటి దృశ్యాన్ని బట్టి వారు ఏం చేసుకుంటారు, అధికంగా ఎంతైనా పెంచుకుంటుంటారు. అదే వస్తువుని కొన్ని షాపుల్లో కొన్ని విధాలుగా కనబడుతుంటాయి. బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయనుకోండి, ఆ యొక్క షాప్ లోకి వెళ్ళి మనము కొనుక్కున్నాం అనుకోండి, అదే వస్తువు 1000 రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది. అదే వస్తువుని బయట వేరే చిన్న షాపుల్లో మనం ఎదుర్కోగలిగితే దాన్నే 500 కొనుక్కోవచ్చు. ఇంకా తక్కువ షాపుల్లోకి వెళ్తే దాన్నే మనం 100 రూపాయలు కూడా కొనుక్కునేటటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే వివేకము కలిగిన వారు ఏం చేస్తుంటారు అంటే వస్తువుని ఎలా కొనుక్కోవాలో కూడా ఏం చేస్తుంటారు, ఆలోచించుకుని నష్టపోకుండా లాభానికే వారు ఏం చేసుకుంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంట, తెలివి ఎక్కడ ఉందో వెతుక్కోవడం అన్నది సరిపోతుంది. అయితే వివేకము కలిగిన వాడు ఏం చేస్తాడంటే దానిని సంపాదించుకుని వివేకముతో వాడి యొక్క జీవితంలో వాడు ఏం చేస్తాడండి, నడుచువాడని దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తుంది. కనుక వివేకము కలిగిన వారంగా వివేకముతో మనము నింపబడితే అపవాది యొక్క కుయుక్తులు కూడా మనం ఏం చేస్తామండి, తెలుసుకుని వాటిని జయించగలుగుతాం. అనేక మంది క్రైస్తవులు అనుకుంటాం కానీ దేవుడు అని భక్తి చేస్తాం కానీ అపవాది కుయుక్తులు అంటే ఏంటో కూడా తెలియదు. వాడు ఎలాగ శోధిస్తాడు, ఎలాగ మనల్ని దెబ్బ కొడతాడో కూడా అనేక మంది వివేచింపక ఆ గుడ్డితనంలో వారు ఉండి ఇష్టానుసారంగా నడిచి ఆ తర్వాత సాతానుడు మమ్మల్ని ఎలా చేశాడండి, అలా చేశాడండి అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేసుకుంటూ ఉంటాం, పోరాడుతూ ఉంటాం. అయితే వివేకము గల వాడు ఏం చేస్తాడు అంటే శోధంలో ప్రవేశింపక ముందే వాడు ఏం చేస్తాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాడని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించుకున్నాం. ఇంకొక మాట చూద్దాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే అక్కడ రాయబడుతుంది చూడండి. అవివేకులు ఎలాంటి వారై అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చూచి 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే 5వ వచనం నుంచి చదవండి. పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుండును, ఇట్టి వారికి విముఖుడవయుండుము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాము సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో
వచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. చాలండి, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది స్త్రీల గురించి ఇక్కడ భక్తులు సెలవిస్తూ వారు ఎలాంటి వారు అంటే, అవివేకులైన స్త్రీలు. ఎందుకు వీరు అవివేకులయ్యారు అంటే, పై వచ్చిన మనం చదివాం కదండి, ఎల్లప్పుడూ నేర్చుకున్నాను. వారు ఏం చేస్తున్నారండి? సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోకి వారు ఏం చేయబడటం లేదంటండి, రాబడటం లేదు. లేకపోతే సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి వారిని వారు నడిపించుకోవడము చేతకాని వారిగా మిగిలిపోతున్నారు. లేకపోతే సత్యం కొరకే బ్రతకాలనేటటువంటి ఆలోచన, ఏదో వస్తున్నాం, ఏదో వెళ్తున్నాం, ఏదో దేవుడు అని చెప్పుకుంటున్నాం, తండ్రి అని పిలుచుకుంటున్నాం, ఆయన మన కొరకు ఈ యొక్క లోకానికి వచ్చాడని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నాం. కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే యొక్క వ్యక్తిగతంగా తెలుసుకుని దానిపైన ఆధారపడి దానిలో నాటబడేటటువంటి స్థితిలోకి మనము నడిపించబడకపోతే మనము అవివేకులమైన దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ వింటున్నారంట, ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నారు, ఎల్లప్పుడూ వాక్యం వింటున్నారు, కానీ అనుభవ జ్ఞానంలోకి సత్యములోకి వారు ఏం చేయలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు. ఇంకా దుర్బోధలకే వారి యొక్క చెవును అప్పగిస్తూ ఇంకా దుర్బోధల్లోనే నడుస్తూ అనేక మంది సేవకులు కూడా అలాగే తయారై ఉంటున్నారు. ఆ యొక్క నిజమైన వివేకము కలిగినటువంటి సేవ చేయాలని వచ్చిన వారు ఏం చేస్తారంటే, దేవుడు అప్పగించిన పని ఏంటి అంటే పక్క సంఘాలను చేరుకోమని దేవుడు చెప్పలేదు, కానీ సొంతంగా ఏం చేయమన్నాడు? నూతనాత్మను రక్షించి నూతనాత్మను ఏం చేయమన్నాడండి? దేవుడు ఏం చేయమన్నాడు? సంఘంలో చేర్చమన్నాడు, వారిని శిష్యులుగా మార్చమని దేవుడు చెప్తే, అవివేకులైనటువంటి కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారండి? ఏదో ఒక నిండుగా ఉన్న ప్రాంతము, నిండుగా సంఘాలు ఉన్న ప్రాంతాలు చూసుకోవడం, ఆ సంఘం నుంచి నలుగురు, ఈ సంఘం నుంచి నలుగురు ఏరుకోవడం, తీసుకెళ్లి ఒక సంఘం పెట్టేయడం, మాకు కూడా బ్రాంచ్ చర్చలు ఉన్నాయి సుమారు అని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప వివేకముగా ప్రవర్తించేటటువంటి భక్తుల యొక్క లోకంలో కొదువైపోయినట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏది చెబితే అది చేయటమే వివేకమైనదని లేఖనంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎన్నాళ్ళున్నా కానీ సత్య విషయమైన అనుభవంలోకి మనం నడిపించబడకపోతే ఇంకా అవివేకులమే ఈ యొక్క జ్ఞానుల వలె అనేకులను నాశనం చేస్తామే తప్ప ప్రయోజనకరంగా మనము మార్చబడలేము. హల్లెలూయా. అయితే ఈ యొక్క వివేకం మనం ఎలాగ పొందుకోవాలో ఒక మాట చూపించి ముగింపులోకి తీసుకొస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. మనము ఈ యొక్క వివేకము ఎలాగ పొందుకోగలము? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచిన. చాలండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదువుతున్నాం, ఆ యొక్క వివేకమైనటువంటి వివేకం మనకు ఎలాగో దొరుకుతుంది, లేకపోతే వివేకంతో ఎలాగో నింపబడతామంటే ఆ దేవుని యొక్క ఆత్మ మనల్ని సంధించినప్పుడు, ఆయన యొక్క ఆత్మతో మనం నింపబడినప్పుడు మనకు కావలసినటువంటి వివేచన జ్ఞాన వివేకములకు ఆత్మ మనము నింపబడినప్పుడు మనం ఏం చేస్తామండి? వివేకవంతులమవుతామని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. యొక్క జ్ఞానులు దేవుని యొద్దకు వచ్చేంత వరకు కూడా జ్ఞానం ఉంది, కానీ వివేకము వారు ఏం చేయలేదు, సంపాదించుకోలేకపోయారు. కనుక అనేక మందికి ఇబ్బందిగా తయారయ్యారు. అయితే ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చినారో, దేవుని యొక్క వాక్యంతో వారు నింపుకొని వారు కలిగి ఉన్న జ్ఞానము ఒట్టిదని చెప్పి దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉన్నారో, వారు వేరొక మార్గాన్ని అనుసరించి వారు వెళ్ళిన వారిగా మనము చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను గొప్పగా ఆశీర్వదింపబడాలన్నా, మనం ఏది పూనుకొనినా, ఎక్కడికి వెళ్ళినా మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వివేకము గలవారిగా మనం ఏం చేయాలండి? మార్చబడాలి. వివేకముతో మనం నింపబడితే మనము, మన యొక్క కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. అంటే ఆ వివేకము దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం సంధింపబడి నింపబడి వాక్య ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు వివేకవంతులు అవుతాం. కనుక రీతిగా మనము వివేకముతో నింపబడి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలన్నీ కాపాడుకొనచ్చు మన యొక్క పిల్లల తరం వాళ్ళకు స్వాస్థ్యం ఇద్దాం. దేవుడి యొక్క లేఖనము దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా.
దినం పిల్లరా ముగ్గురు యొక్క పిల్లల యవనస్తుల దైవజనుల నోటి నుంచి చక్కటి పిల్లల వర్తమానాలు మనం విన్నాం. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. పిల్లలు భయపడవద్దని పిల్లల మీరమ్మ గారు పిల్లల వాక్యం చెప్తాం. మన పిల్లలు నా సాధు గారు చెప్పిన వాక్యం చెప్పండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం పిల్లరా. అలాగే పిల్లరా ఈ అవకాశాన్ని పిల్లరా అంటే పిల్లలు భయపడకుండా దేవుడు ఏర్పాటు చేసిన పిల్లలు ఈ అవకాశాన్ని పిల్లలు ఏమండి వివేకముతో ఎంతో చెప్పండి జ్ఞానంతో ఆయన సన్నిధికి వచ్చాం. వివేకంతో పిల్లలు దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు పిల్లలు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండాన్ని మనం చూసినప్పుడు పిల్లలు అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. దేవుడికి స్తోత్రం చెప్తామండి. అందరూ చెప్పడం కూడా దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లలకు రాయబడి ఉంది, భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించు. దాన్ని నీవు పిల్లలండి పిల్లలు ఆ వాగ్దానాన్ని పొందాలి, ఆ దీవెన్ని పొందాలి. దానికి వివేకము కావాలి. జ్ఞానం ఉంటే సరిపోదు. ఆయన దేవుడని తెలుసుకుని ఆయన సన్నిధిలోకి వచ్చిన జ్ఞానం ఉంటే సరిపోదు. నీవు దాన్ని సంపాదించే జ్ఞానము నీకు వివేకము నీకు కావాలి. నువ్వు జ్ఞానమనే సంపాదించావు కానీ వివేకాన్ని నువ్వు ఇంకా సంపాదించలేవు. అలా ఉంటే సమయం అంతా వృధా చేస్తావు. దానివల్ల నీవు నష్టపోతావు. నీకు పిల్లలండి సమయం పట్టేస్తుంది. అంతేకాదు అనేక మందిని పాడు చేస్తుంటావు. నీకు రాబోయే సంతానాన్ని పాడు చేస్తావు. పిల్లలేమండి ప్రస్తుతం నీ ముందున్న పిల్లలేమండి సమాజాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. కాబట్టి అవివేకముగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? వివేకముతో పిల్లరా దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే ఈ దీవెనలన్నీ నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఆయన అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు. నీ పొలంలో దీవించబడదువు, ఆ పట్టణంలో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవించబడు. నీ గంపయు, నీ కుండి పుసుకు, నీ తొట్టెయు దీవించబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ వెలుపలికి వెళ్ళినప్పుడు దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇంత బయట ఎక్కడ చెప్పండి, లోపల బయట, ఇంత బయట, ఇంత బయట. బయట నీకు ఎదురుండదు, ఇంట్లో కూడా నీకు సమస్య ఉండదు. ఇది పిల్లలు దేవుడు చేసిన వాగ్దానం. దేవుడికి స్తోత్రం కలుగు. వివేకంతో నిన్ను పిల్లల్ని సంపాదించుకోవాలి. పిల్లరా అయ్యగారు చెప్పారు, పిల్లలు తెగ్గరోడికి ఏమిచ్చినా గానీ ఉన్న తగలేసుకుంటాడు తప్ప వాడు సంపాదించుకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగు. మనం సంపాదించుకోపోయాము అని అంటే మనం ఏమవుతాం? తెగ్గరోళ్ళు అవుతామండి. దేవుడి బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు తెగ్గరోళ్ళుగా బ్రతకడానికి ఆయన తన సన్నిధిని నిన్ను ఆహ్వానించలేదు. ఆ విషయాన్ని పిల్లలు మనం మర్చిపోకూడదు. విందు సిద్ధంగా ఉంది, రండి అని పిలిచాడు. వచ్చి కూరగాయలు గట్ట ఏరుకుని వచ్చి పోసుకున్నాం అన్నాడా? లేదు. విందు సిద్ధంగా ఉంది, కావాలని చేసి పిలిచాడు. కనుక దేవుని బిడ్డలను ఆరాధించటానికే రమ్మన్నాడు. వివేకం లేకపోతే ఆరాధించలేం. వివేకం లేకపోతే ఆరాధించలేం. దేవుని బిడ్డలారా ఆయన ఇచ్చే దీవెన చూడండి. దేవుడు పిల్లలు ఇక్కడ మనం చూసినప్పుడు నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ తమగునట్లు చేయి. నీ విరోధిని దేవుడే హతమారుస్తాడు. నీ వాడి మీద మనసు పెట్టిన అవసరం లేదు. నువ్వు దేవుని మీద మనసు పెట్టు. దేవునికి స్తోత్రంగా. నీ విరోధితో నీవు యుద్ధం చేయని అవసరం లేదు. నువ్వు పరిశుద్ధతను కాపాడు, భక్తిని కాపాడుకుంటూ, పిల్లలని ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ నువ్వు పిల్లల దేవుని సన్నిధిలో నిలిచినట్టయితే దేవుని మిగిలిన ఆలోచన నీ విరోధి సంగతి ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా నీ కొట్లలో నీవు చే ప్రయత్నములన్నిటిలో నీవు దీవించబడదువు. పిల్లరా యెహోవా ఆకాశమును దాన్ని ఆజ్ఞాపించిన లేఖనం చూస్తున్నా. అంతేకాదు నీ గర్భఫలము, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధి కలగజే. దేవునికి స్తోత్రం కలుగు. అందరూ చప్పట్లు కొడుతూ పిల్లల వాక్యం కింద దేవుని నేను చదువుతున్నాను. పిల్లల మరియు యెహోవా నీకిచ్చనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందం, నీ నేల పట్ట విషయంలోనూ నీకు సమృద్ధి కలుగజేయని. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడుతూ వినండి, నేను చదువుతాను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలముందు కురిపించుము. నీవు చేరుకని కాలములన్నిటినీ ఆశీర్వదించుము. ఆకాశమంతా మంచి ధరని తెరచుము. నీవు అనేక జన్మలకు అప్పించలేవు కానీ అప్పు చేయవు. నేను నీకు ఆజ్ఞాపించుచున్న మాటలో దేని విషయంలో కుడికి కానీ ఎడము కానీ తొలగి అటుల దేవతలు అనుసరింపని వాటిని పూజింపగలి ఉన్న ఎడలా నీ అనుసరించిన చూడమని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని
అనుసరించి గైకొని ఎడల యెహోవా నీవు కలగాని నిచ్చులగాని తోటగాని విప్పడు. నీవు భయవాడవుగా ఉండవు గాని హితవాడవుగా ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలాంటి దీవెన సమస్తం కూడా లేఖనములో పిల్లరా మనం అత్యధికముగా మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. నేను ఆ పిల్లని అంటాడు, నిన్ను బాధించు వారిని నీ సంతానపు వారు నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదురుగా వచ్చి సాగిలపడతారంటున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అంతేకాదు నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చప్పట్లు కొడదామంటే అందరూ కూడా చప్పట్లు కొడదాం. ఇంకా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నీవు కట్టిన తోటవలెను నీవు కట్టిన తోటవలెను ఎప్పుడు ఊపుకు చూడు నీటి ఓటవలెను ఉండేదవు. చప్పట్లు కొట్టండి. అపస్తున్నారు ఎప్పుడు ఊపుకు చూడు నీటి ఓటవలే ఉంటావు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలంలో నీ జనులు కడతారు. అనేక తరముల కింద పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టడవు. జరగబడిందని బోధించేవాడు దేశంలో దూషించినట్టుగా సిద్ధపరచుకున్నవాడు నీకు పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. పిల్లలు ఈ దీవెనలన్నింటినీ సొంతం చేసుకోవడానికి, ఈ ఆశీర్వాదాలన్నింటినీ సొంతం చేసుకోవడానికి మనం సంసిద్ధులమై ఈ సంవత్సరం వివేకంతో మనం సాగవలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. అట్టి రీతిగా ప్రభుత్వాన్ని సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమె మోకరించండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన. ప్రభువా నీ యొక్క వాగ్దానాలన్నీ సొంతం, నీ ఆశీర్వాదాలన్నీ సొంతం చేసుకుని వివేకము నాకు దయచేయి.